జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసులో నూతన జీవం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వాదం పొందుతున్నారని విశ్వసించుచున్నాము. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వచ్చిన ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తారని మేము విశ్వసించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Hallelujah. హల్లెలూయా. Glory be unto the name of Jesus. యేసు నామమునకు మహిమ కలుగును గాక. Dear precious friends, greetings to you in Jesus' name. ప్రియ స్నేహితులారా, యేసు నామములో మీకు శుభములు. At the very outset, I am so delighted to say to you that we entered into the 4th year of television ministry. ఈ పరిచర్యలో 4వ సంవత్సరంలో ప్రవేశించి ఉన్నామని మీకు తెలియజేయుటకు సంతసించుచున్నాను. I am so grateful to God and praising God for His wonders and miracles in all of our lives. మన అందరి జీవితాలలో దేవుడు చేయుచున్నటువంటి అద్భుతముల కొరకు, ఆశ్చర్యముల కొరకు దేవునికి వందనములు. I thank my dear beloved family, dad and mom especially. నా ప్రియ కుటుంబమైనటువంటి తల్లిదండ్రులకు నేను కృతజ్ఞుడను. And my church, I thank them for their support and prayers. నా సంఘము నన్ను ప్రోత్సహించుచున్నందులకు వారికి కృతజ్ఞుడను. And moreover, I should thank you all even for viewing these sermons and praying for us and encouraging us and following the word, which is the fuel for this ministry. ఈ శ్రవణ దృశ్య సాధనముల ద్వారా వాక్యమును వినుచున్న మీ అందరికీ నేను ధన్యవాదుడను. And I thank all the prayer supporters, well wishers and the sponsors of this ministry too. ప్రార్థించువారు, దీనికి ఆర్థికంగా సహాయం చేయుచున్న వారందరి నిమిత్తమై వారికి వందనములు. Really, words cannot express the support and the encouragement that you are giving to us. మీరందరూ ఇచ్చుచున్నటువంటి ప్రోత్సాహమునకు మెచ్చుకొనుటకు మాటలు చాలవు. And even the same, I can't express the great wonders that Jesus is doing through this ministry in words. ఈ పరిచర్య ద్వారా క్రీస్తు చేయుచున్నటువంటి అద్భుతముల నిమిత్తము మాట్లాడడానికి మాటలు చాలవు. For past 3 years, many were being empowered by the word of God. గత 3 సంవత్సరాలుగా దేవుని వాక్యము ద్వారా బలపరచబడుచు ఉన్న అనేకులు ఉన్నారు. And many accepted Jesus as the Savior and changed and transformed their lives. అనేకులు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి వారి జీవితములు మార్చుకున్నారు. It is not to boast of ministry but to only glorify God. గర్వించుటకు కాదు గాని దేవునిని మహిమపరచుటకే ఇవి చెప్పుచూ ఉన్నాను. And today in this 4th year of ministry, ఈ 4వ సంవత్సరపు పరిచర్య భాగములో God is giving a precious word to all of us. మనందరి కొరకును దేవుడు ప్రశస్తమైన వాక్యమునిచ్చుచున్నారు. So let us understand the beautiful word of God. దేవుని అద్భుతమైన రమ్యమైన వాక్కును గ్రహించుదము. Today's word for all of us is from the Gospel of Luke. నేటి వాక్యము మనందరి నిమిత్తమై లూకాసు వార్త 9వ అధ్యాయములో నుండి. Gospel of Luke chapter 9 verse 1 and 2. లూకాసు వార్త 9వ అధ్యాయము 1-2 వచనములు. When Jesus had called the 12 together, యేసు వారు 12 మందిని పిలిచినప్పుడు He gave them power and authority వారికి అధికారమును శక్తిని అనుగ్రహించి ఉన్నారు. to drive out all demons and to cure diseases. సమస్తమైన అపవిత్రాత్మలను విడుదల చేయుటకును స్వస్థపరచుటకును. And He sent them to proclaim the kingdom of God. దేవుని రాజ్యమును ప్రకటించుటకు వారిని పంపి ఉన్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. In the last episode, we understood about the authority
authority of Jesus. గత కాలమందు మనము క్రీస్తు యొక్క అధికారమును గురించి విని ఉన్నాము. And how Father is equal with Son and Son is equal with Father. తండ్రి యందు కుమారుడును కుమారుని యందు తండ్రి ఉండి సమానముగా ఏ రీతిగా పనిచేసి ఉన్నారో చూసాము. And to listen that message you can refer our YouTube channel Moses Abhishek. అది మీరు చూడవాలనంటే మోసెస్ అభిషేక్ అని యూట్యూబ్ లో చూడగలరు. But today God is talking to us about the authority of the disciple of Jesus. ఈ దినాన్న యేసు వారి యొక్క శిష్యులకు ఉన్న అధికారమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. So today's title is like this. ఈ రీతిగా ఉన్నది నేటి అంశము. You have the authority. నీకే అధికారము కలిగి ఉన్న వాడవై ఉన్నావు. You have the authority. నీకు అధికారము కలదు. Dear precious people, ప్రియ స్నేహితులారా, we all are thinking ourselves as low and powerless. మనం ఏమాత్రము శక్తి లేని వారముగా మనలను మనము ఎంచుకొనుచున్నాము. And especially in this COVID-19 times, we all think we are fragile and weak. ప్రత్యేకముగా ఈ కోవిడ్-19 అనేటువంటి కాలములో మనం ఉండగా మనం అందరము కూడా బలహీనులం అనుకొనుచున్నాము. And we say nothing is possible for us. Virus is great and we can't get over it. ఈ వైరస్ చాలా బలీయముగా ఉన్నది, దీనిని మనము అధిగమించలేకపోతూ ఉన్నాము, బలహీనులమైపోతున్నాము అనుకోవచ్చు. Or towards our problems, we always say, "Oh, my problem is big and I am fragile before it." అనేక సమస్యలు ఉండుట వలన భయంకరమైన పరిస్థితిని అనుభవించుచూ ఉండవచ్చు. But God is telling to us today that you have the authority. అయితే దేవుడు ఈ దినాన్ని చెప్తూ ఉన్నాడు మనతో, నీకు శక్తి కలిగి ఉన్నవాడవు. Where does we get that authority? ఆ శక్తి ఎక్కడ నుండి వస్తుంది మనకు? As we understood that Jesus has all the authority, యేసు వారికి సర్వాధికారం ఉన్నదనే అర్థము మనం గ్రహించాము. I am so delighted and excited to say like this. ఈ రీతిగా చెప్పడానికి చాలా ఆనందించుచూ ఉన్నాను. God didn't keep his authority with himself. దేవుడు తన అధికారమును తానే ఉంచుకొనలేదు. God didn't keep his life in himself. ఆ జీవమును ఆయన మాత్రమే దాచుకొనలేదు. God didn't keep his power in himself alone. ఆయనకున్న అధికారం అంతా కూడా ఆయన దగ్గరే ఉంచుకొనలేదు. But at the creation of these human beings, he gave them all the authority. ఎప్పుడైతే మానవులను ఆయన సృజించాడో అప్పుడే మానవులకు కూడా ఆ అధికారమును అనుగ్రహించారు. That's why in the book of Genesis we see like this: Jesus created, or God created men and women, and he gave them all authority over all the things. మనుష్యులను పురుషులను గాను స్త్రీలు గాను దేవుడు సృజించినప్పుడు వారికి అధికారం అనుగ్రహించి ఉన్నాడు అని ఉన్నది. All the authority is given to us. మనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. But through the sin we have lost that authority of God. అయితే పాపము వలన దేవుడిచ్చిన అధికారమును కోల్పోయిన వారము. It may be because of the sin of Adam and Eve, ఆదాము హవ్వలు చేసిన పాపము ద్వారా కావచ్చు. and it will be surely for our daily sins too. మనము దినదినము చేయుచున్న అపరాధములను బట్టి కూడా. And through sin we have lost the authority. పాపము వలన ఆ అధికారాన్ని మనం కోల్పోయాము. God tried to give us that authority back again and again, but through sin we are losing it again and again. దేవుడు మనకు అధికారం తిరిగి తిరిగి ఇవ్వాలనే కోరుతూ ఉన్నాడు, కానీ మనము పాపం చేయుచు దానిని పోగొట్టుకుంటూ ఉన్నాం. But finally through the death of Jesus upon the cross of Calvary, అంతిమముగా కల్వరి శిలువలో యేసు క్రీస్తు మరణించుట ద్వారా, and through the resurrection from the death of Jesus Christ, మరణము నుండి యేసు క్రీస్తు పునరుత్థానుడైన కారణమున Jesus brought back the authority from the hands of devil and restored it to his believers. అపవాది చేతులలో నుండి ఆ అధికారమును తీసుకొని తన యొక్క విశ్వాసులకు ఇచ్చుచూ ఉన్నాడు క్రీస్తువారు. To all those who believe in Jesus, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచెదరో, to all those who follow Jesus, ఎందరైతే ఆయనను అనుసరించెదరో, to all those who submit their lives to Jesus, ఎవరైతే తమ జీవితములను ఆయనకు సమర్పించుకొందురో, through the impartation of Holy Spirit, God is giving that authority back to us. పరిశుద్ధాత్ముని ద్వారా ఆ శక్తిని తిరిగి మనకు అనుగ్రహించుచూ ఉన్నారు. But what is this authority? అయితే ఏమిటి ఆ అధికారం? How long can we have this authority?
authority? ఎంతకాలం ఉంటుంది ఆ అధికారము మనకు? Upon which we have authority? దేనిపైన మనకు అధికారము కలిగిన వారము? To understand these all things, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి అంటే we are referring two scripture portions here. ఇక్కడ రెండు వాక్యములను మనము చూచుచున్నాం. Luke chapter 9 and Luke chapter 10. లూకాసు వార్త 9వ అధ్యాయము 10వ అధ్యాయము. In Luke chapter 9, 9వ అధ్యాయములో Jesus is sending 12 disciples by giving them the authority. వారికి అధికారం ఇచ్చుట ద్వారా 12 మంది శిష్యులను యేసు వారు పంపుతూ ఉన్నారు. And in Luke chapter 10, 10వ అధ్యాయములో Jesus is sending 72 disciples by giving them the authority. వారికి అధికారం ఇచ్చుట ద్వారా 72 మందిని పంపుతూ ఉన్నారు యేసు వారు. You should understand that word disciple here. ఇక్కడ శిష్యులు అన్న మాటను జాగ్రత్తగా గమనించాలి. A disciple is the one who comes to the master to follow the will of master. అధికారి యొక్క చిత్తమును నెరవేర్చుటకు అధికారి దగ్గరకు వచ్చిన వాడు శిష్యుడు. And disciple is the one who is always submissive to master, to obey to master and live according to the instructions of master. యజమానునికి విధేయుడై ఉండి యజమానుని యొక్క మాటలన్నీ నెరవేర్చువాడైన వాడు శిష్యుడు. So like that there are disciples who came to follow Jesus. ఆ రీతిగానే శిష్యులు ఆయనను అనుసరించుటకు వచ్చి ఉన్నారు ఆయన దగ్గరకు. To those who are following Jesus, ఎవరైతే ఆయనను వెంబడించుచూ ఉన్నారో Jesus is telling them, I am giving you authority. వారితో చెప్తూ ఉన్నాడు యేసు వారు, నేను మీకు అధికారం ఇచ్చుచూ ఉన్నాను. I am giving you power. నేను మీకు శక్తినిచ్చుచూ ఉన్నాను. So today if you want to get that authority, ఈ దినాన్న ఆ శక్తి నీకు కావాలను అంటే you should be the disciple of Jesus. నీవు యేసు యొక్క శిష్యుడై ఉండాలి. A disciple carries the yoke of the master. యజమానుని యొక్క కాడిని మోయవాడై ఉన్నాడు శిష్యుడు. So in this same way you should carry the yoke of the Jesus Christ. అదే రీతిగా యేసు యొక్క కాడిని నీవు భరించవలసిన వాడవై ఉన్నావు. Then you can be the disciple of Jesus and you have these 4 types of authority. అప్పుడు నీవు క్రీస్తు యొక్క శిష్యుడవై ఉండి 4 రకములైనటువంటి అధికారమును కలిగి ఉంటావు. The first authority of the disciple of Jesus is క్రీస్తు యొక్క శిష్యుని మొదటి అధికారం ఏమంటే Luke chapter 9 verse 1. 9వ అధ్యాయము లూకాసు వార్త మొదటి వచనము. I am giving you the authority and power to drive out all demons. సమస్తమైన దుష్ట శక్తులను పారద్రోలుటకు నేను మీకు అధికారమును శక్తినిచ్చుచున్నాను అంటున్నాడు. So the first authority the believer has is కనుక విశ్వాసికి ఉన్న మొదటి అధికారం ఏదంటే we have authority to drive out demons. దయ్యములను విడిపించుటకు శక్తి. This authority ఈ అధికారము is given through Jesus. క్రీస్తు ద్వారానే ఇవ్వబడుచు ఉన్నది. So we should claim that authority or declare the authority in the name of Jesus. గనుక అధికారాన్ని మనం క్రీస్తు నామము ద్వారా పొంది క్రీస్తు నామము ద్వారానే ప్రకటించాలి. That is very clearly explained in Luke chapter 10. 10వ అధ్యాయములో అది చాలా విపులముగా చెప్పబడి ఉన్నది. In my name if you pray and declare you can cast out the demons. నా నామమున మీరు ప్రార్థించి ప్రకటించినప్పుడు దుష్ట శక్తులను వెళ్ళగొట్టగలరు. And we see in Luke chapter 10 verse 17 like this. 10వ అధ్యాయము 17వ వచనములో ఈ రీతిగా ఉన్నది. That 72 returned to with great joy and said this like this to Lord. పంపబడిన 72 మంది శిష్యులు కూడా తిరిగి సంతోషంతో వచ్చి చెప్తూ ఉన్నారు, Lord, even demons are submitted to us in your name. ప్రభువా నీ నామమున దయ్యములను కూడా మేము లోబరుచుకున్నామని చెప్తున్నారు. So this authority can be claimed or can be declared only in the name of Jesus. కనుక ఈ అధికారం అనేటువంటిది యేసు నామములో మాత్రమే ప్రదర్శింపబడగలదు. You can't say go and tell to demons in the name of Moses Abhishek I declare demons to cast away. మోషే అభిషేక నామములో ఈ దయ్యములు పోవును గాక అని నీవు చెప్పడానికి కాదు. Jesus given us authority to declare his name. His name only has the authority. యేసు నామములోనే అధికారం ఉన్నది కనుక ఆ నామము ద్వారానే మనము పని చేయాలి. And when we have that authoritative name of Jesus, God cast out demons. ఎప్పుడైతే ఆ శక్తి కలిగిన యేసు నామములో మనము ప్రార్థిస్తామో దేవుడు
ఆ దయ్యములను వెళ్ళగొడతాడు. That's what the testimony here the disciples are telling. ఇక్కడ శిష్యులు చెప్తున్న సాక్ష్యం అదే. Lord, we are very joyful, we are very delighted. మేము ఎంతో ఆనందిస్తున్నాము ప్రభు అంటున్నారు వాళ్ళు తిరిగి వచ్చి. When we pray in your name, demons are fearing to us, submitting to us. నీ నామమున ప్రార్థించినప్పుడు దయ్యములు లోబడి మాకు విధేయత చూపుచూ ఉన్నవి. Dear friends, today demons and the devil is taking control of this world. ఈ లోకమంతటిని సాతానుడు తన యొక్క గుప్పెటిలో పెట్టుకొనుచూ ఉన్నాడు ఈ దినములలో. Even demons are coming inside the church and trying at the most of their strength to take control of the church. దేవాలయములలోనికి కూడా వచ్చి సాతానుడు తన యొక్క అధికారములోనికి తీసుకోవాలని ప్రయత్నములు. Why not to say governments and the peoples and each and every groups are being controlled by the power of demons. ప్రభుత్వాలు అధికారులు అందరూ కూడా ఈ దుష్ట శక్తుల ద్వారానే ప్రభావితులవుతూ ఉన్నారు. But it is time for us as the disciple of Jesus to declare the name and get away, cast away the demons from our lives. కానీ యేసు నామమున దయ్యములను వెళ్ళగొట్టుటకు సమయము వచ్చి ఉన్నది. One of the prominent thing I want to mention here is ఇక్కడ ముఖ్యముగా గమనించవలసిన విషయం ఏమంటే in Mark chapter 3 verse 11, 3వ అధ్యాయము 11వ వచనములో మార్కు సువార్త, while Jesus is walking through a place, యేసు వారు వెళుచూ ఉండగా ఒక ప్రదేశము గుండా some of the demons saw him and they were crying, oh, he is the Son of God and we should not be here. దుష్ట శక్తులు చూసి మనము వినకూడదు, ఇక్కడ ఉండకూడదు, ఇదిగో యేసు వెళుచూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు దుష్ట శక్తులు. And by seeing the Son of God, they fled away from those places. అక్కడ నుండి పారిపోయినటువంటి పరిస్థితి. As we are the children of God, మనము దేవుని యొక్క బిడ్డలముగా we also are the sons and daughters of our God. మన దేవుని యొక్క కుమారులము కుమార్తెలమై ఉన్నాము. The same power which is in Jesus is given to us to do miracles. యేసులో ఉన్నటువంటి అధికారమే మనకి ఇవ్వబడి అద్భుతాలు చేయ శక్తిని ఇవ్వబడినది. The same Holy Spirit Jesus has is imparted into our life. యేసుకు కలిగిన పరిశుద్ధాత్ముడు మనకు ఇవ్వబడి ఉన్నాడు. So when you as the sons and the daughters of God walk, proclaim and declare, demons will cry out and submit themselves to you. దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనమును క్రీస్తు నామములో దయ్యములను గద్దించినప్పుడు అవన్నీ కూడా మనకును లోబడవలసినవి. So do not fear for demonic powers or devil's strength at any point of your life. కనుక నీ జీవితంలో ఏ సమయమందును కూడా అపవాది శక్తులకు జడియవద్దు. And never say, oh, I lost my authority, I lost my power. There is greater power. Someone is doing anything. అయ్యో నా శక్తి లేదే, నా శక్తి పోయినదే అని నీవు అనుకొనవద్దు. నీకంటే శక్తిమంతుడైన యేసు ఉన్నాడు. When someone is doing some bad things or black magic against you, do not fear. Declare the authoritative name of Jesus. నీకు వ్యతిరేకముగా ఉన్నటువంటి ఏ శక్తికైనను నీవు యేసు నామములో ఉన్నటువంటి శక్తిని ప్రదర్శించు. When any evil is attacking in your life, let us be strong as we have authority and declare the name of Jesus. నీ జీవితానికి ఏ దుష్టత్వము సంభవించుచు ఉన్నప్పటికీ యేసు నామములో ఉన్నటువంటి అధికారమును ప్రదర్శించు. It is high time, my dear friends, to declare the name of Jesus and flee this world, flee our country from the possessions of devil. దుష్ట శక్తుల నుండి దూరపరచడానికి, దేశమును కూడా విడుదల చేయడానికి యేసు నామమే ఉపయోగించుట చాలా ప్రధానమైన సమయము. So let us come as the disciples of Jesus, pray and declare the name of Jesus for our country, for our people and this world. యేసు నామములో ప్రార్థించి దుష్ట శక్తులన్నిటినీ దేశము నుండి, ప్రజల నుండి, వ్యక్తుల నుండి, ప్రదేశముల నుండి పోగొట్టుటయే మన పనివి. So you have the authority to cast out demons. గనుక దయ్యములను వెళ్ళగొట్టుటకు నీకు అధికారం ఉన్నది. You have the authority to cast out the demons. దయ్యములను వెళ్ళగొట్టుటకు నీకు కలిగిన అధికారం. What is the second authority? రెండవ అధికారం ఏమంటే Let us read Luke chapter 9 verse 1. 9వ అధ్యాయములో సువార్త 1వ వచనము చదువుదాం. He gave them power and authority to drive out all demons దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం ఇవ్వబడినది. and to cure the diseases వ్యాధులను శుద్ధి చేయుటకు and to proclaim the kingdom of God దేవుని రాజ్య ప్రకటన నిమిత్తము and to heal the sick. రోగులను బాగు చేయుటకు. So God has given us the authority to heal the sick and to cure the diseases. రోగులను బాగు చేసి
వ్యాధులను పోగొట్టుటకు శక్తినివ్వబడినది. This is the second authority to cure diseases. రెండవ అధికారం ఏమంటే రోగములను బాగు చేయుట. Today when we are seeing different types of diseases in this world, ఈ లోకములో అనేక రకములైనటువంటి రోగములను మనము చూచుచూ ఉన్నాము. even this COVID-19, కోవిడ్-19 అనేటువంటిది కూడా ఈ వ్యాధి. we may say we are praying from long days. చాలా దినములుగా ప్రార్థిస్తున్నామని చెప్పవచ్చు. What we are seeing, what is happening, God is not doing anything. ఏమిటి చూచుచున్న దృశ్యాలు ఏమిటి, దేవుడు ఏం చేస్తున్నాడు అనే అనుమానం. But I say like this, కానీ ఈ రీతిగా గమనించండి, as you are declaring the name of Jesus, నీవు యేసు నామమును ప్రకటించుచూ ఉండగా, as you are praying in the name of Jesus, యేసు నామములో నీవు ప్రార్థిస్తూ ఉండగా, that's why still now God is protecting this much even. ఈ దినములలో ఇంకనూ దేవుడు కాపాడుచూ ఉన్నాడు. This much even protection is happening, that's why, because the declaration of Jesus' name. యేసు నామము ప్రకటన వలననే ఇంకనూ దేశము ఈ రీతిగా ఉన్నది. Luke chapter 10 verse 9. 9వ వచనము, Heal the sick who are there and tell them, రోగులను బాగుపరిచి వారికి చెప్పండి, kingdom of God has come near to you. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. But when you enter to a town, ఏదైనా పట్టణమునకు నీవు వెళ్ళినప్పుడు, when they were not welcoming you, ఎవరైనా నిన్ను స్వీకరించకపోయిన ఎడల, shook off your garments and take the dust and blow it, do not enter into that city. నీ వస్త్రములను దులిపివేసి నీ కాళ్ళ ధూళి అక్కడ దులిపివేసి ఆ పట్టణములోనికి ప్రవేశింపవద్దు. Their punishment will be upon them. అక్కడ వారిపైన శిక్ష వచ్చును. That's what the Jesus gave warning to the disciples. శిష్యులకు ఇచ్చినటువంటి హెచ్చరిక ఇది యేసు వారి ద్వారా. Jesus is telling, if you are welcome, go and pray and heal the people. ప్రజలు నిన్ను స్వీకరించినట్లయితే నువ్వు వెళ్ళు, వారికి స్వస్థత ప్రకటించు. But if they are not welcoming, walk away from there. వారు కనుక నిన్ను స్వీకరించకపోయిన ఎడల దూరముగా వెళ్ళిపో వారి దగ్గర నుండి. Dear friends, the main reason why the miracles are not happening means because of the unfaith of the people. ఈ దినాలలో కూడా అద్భుతాలు లేవు అంటే అవిశ్వాసము ద్వారానే లేవు. Because if we are praying with belief and the person for whom we are praying doesn't believe, ఎవరైతే మనము ప్రార్థిస్తున్నామో విశ్వాసముతో, ఆ ప్రార్థింపబడే వ్యక్తి కూడా విశ్వాసముతో ఉండాలి. but if we are having belief and he is or she is not having the belief, మనకు విశ్వాసం ఉండి ప్రార్థిస్తున్నప్పటికీ ప్రార్థించబడేవాడికి విశ్వాసము లేకపోతే, or in vice versa, if they have belief and if we don't have belief, లేక అది తిరగబడి వారికి విశ్వాసం ఉండి మనకు విశ్వాసము లేకపోతే miracle won't happen there. అద్భుతాలు జరగవు అక్కడ. That's why in all the intercourses of Jesus with the sick and the lame people, కనుకనే యేసు వారు అనేక మందిని దర్శించినప్పుడు Jesus has faith that he can heal them. వారిని స్వస్థపరచగలిగిన విశ్వాసము నాకున్నదని ఆయనకు తెలుసు. But he is knowing what is their faith. Will they believe in me? వారికి విశ్వాసం ఉందా లేదా అని నమ్ముతున్నావా అని అడిగేవారు. Are they having faith? Jesus is asking to them. వారిని అడిగాడు ఆయన, నీకు విశ్వాసం ఉన్నదా, నమ్ముతున్నావా అని. If they have faith, then Jesus did miracle there. వారికి విశ్వాసం ఉన్నప్పుడు అక్కడ అద్భుతాలు చేశాడు If దేవుడు. they don't have faith, Jesus walked away from there. వారికి విశ్వాసం లేకపోతే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. The clear example for this we can see in the city of Nazareth. నజరేతు అనేటువంటి పట్టణంలో కూడా అదే ఉదాహరణ మనం చూడగలము. They didn't believe that Jesus has authority. యేసు వారికి శక్తి ఉన్నదని వారు నమ్మలేదు. So Jesus walked away from there and he never entered again to the place called Nazareth. నజరేతు అనేటువంటి పట్టణాన్ని విడిచిపెట్టి మరలా ఎన్నడూను కూడా యేసు వారు ప్రవేశింపలేదు. So in the same way, my dear believers and the servants of God, ప్రియ విశ్వాసులారా, దైవ సేవకులారా, if you are welcome, go pray and heal the people. నీకు ఆహ్వానం ఉంటే వెళ్ళి ప్రజల కొరకు ప్రార్థించు. But if there are oppositions, if they are not welcoming you, pray until they welcome you. వ్యతిరేకత ఉండి నిన్ను స్వీకరించకపోతే ఆ స్వీకరణ వచ్చే వరకు కూడా ప్రార్థించు. But instead of doing that, if you say I have authority and go, I will go and do as I wish, nothing will happen there. ఆ రీతిగా
కనిపెట్టకుండా నా దగ్గర శక్తి ఉన్నదని నీవు బయలుదేరి వెళితే నీకు ఏమీ కూడా ప్రయోజనము జరగదు. Instead of miracle happening, you will be kept in prison or you will be accused. నీవు నిందింపబడి ఒకవేళ జైలుకు పంపబడతావేమో గాని అక్కడ కార్యములు జరగవు. So please, I plead you, do not go to the people who are not welcoming you. ఎవరైతే ఆహ్వానించడం లేదో వారి దగ్గరకు నువ్వు వెళ్ళవద్దు. Pray for the transformation. After they transform, you can go and pray to them. వారికి మార్పు కలుగునట్లు ప్రార్థించు, తర్వాత నీవు వెళ్ళు. That's what Master Jesus is giving warnings to the disciples. యజమానుడైన యేసు వారు శిష్యులకు ఇచ్చుచున్నటువంటి హెచ్చరిక. You have authority. నీకు శక్తి ఉన్నది, You have authority. నీకు అధికారం ఉన్నది. You can use my name to heal the sick people. రోగులను స్వస్థపరచడానికి నా నామమును ఉపయోగించుకో. But make sure that you and the other person also has faith in me. కానీ నా యందు విశ్వాసము వారిలోను నీలోను కూడా ఉండునట్లు చూడు. When that happens, అది జరిగినప్పుడు we will witness great miracles. అప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలకు మనము సాక్షులమవుతాం. In 2001 on November 30th, నవంబర్ 31వ తారీఖు 2001లో Pastor Daniel in Nigeria was traveling in his car. నైజీరియాలో డానియల్ అనేటువంటి ఆయన తన కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. Due to the damage of the brake, he hit a stone and he was admitted in hospital. అక్కడ బ్రేక్ పడకపోయినందున ఒక రాతికి తగులుకొని అక్కడ ప్రమాదం జరుగుట ద్వారా ఆసుపత్రిలో చేర్చబడ్డాడు. His wife want him to shift to other hospital. ఆయన భార్య వేరే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలని కోరుకుంది. On the way, this person was dead. ఆ దారిలో ఆ వ్యక్తి మరణించాడు. For 3 days he was kept in mortuary. 3 రోజులు అక్కడ మృతదేహములు ఉంచు స్థలములో ఉంచబడ్డాడు. After placing him in a casket or coffin box, తరువాత పెట్టెలో పెట్టి ఉంచినప్పుడు his wife heard that Reinhard Bonnke, the great preacher, came and preaching in Nigeria. నైజీరియాలో రైన్హార్డ్ బాంకే అనేటువంటి గొప్ప దైవజనుడు ప్రసంగిస్తున్న మాట విన్నది ఆ భార్య. So wife taken that coffin box to that meeting. ఆ భార్య ఏం చేసింది అంటే మృతదేహం ఉన్నటువంటి ఆ పెట్టెను ఆ మీటింగ్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. The police people, government people didn't allow that coffin box to enter into the church. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అధికారులు ఆ సమాధి పెట్టెను అక్కడికి రానివ్వడానికి ఒప్పుకొనలేదు. But after the examination that he was surely dead, then they admitted or accepted because of the faith of that wife to take coffin box to the church. కానీ ఆ స్త్రీకి భార్యకు ఉన్నటువంటి విశ్వాసమును బట్టి మృతుడైపోయాడని నిర్ధారణ చేసుకొని సరే వెళ్ళు చూద్దామని ఆ మీటింగ్ లోనికి పంపించారు. They kept the coffin box in the basement of the church. ఆ సంఘం యొక్క ప్రాంగణంలో పెట్టారు ఆ పెట్టెను. And the pastors are gathering around the coffin box and they are praying. కాపరులందరూ కూడా చుట్టూ చేరి ప్రార్థిస్తూ ఉన్నారు. When Reinhard Bonnke is preaching about the name of Jesus, రైన్హార్డ్ బాంకే అనేటువంటి బోధకుడు యేసు నామమున ప్రకటిస్తూ ఉండగా, when he is praying about the prayer concern that he heard about this person, ఈ వ్యక్తిని గూర్చినటువంటి ప్రార్థన అంశము ఆయనకు గుర్తు వచ్చి ప్రార్థించుచూ ఉండగా, when he is declaring the authority he has through Jesus, యేసులో ఉన్నటువంటి అధికారమును ఆయన ప్రకటించుచూ ఉండగా, the dead person came into life. ఆ మృతుడైనటువంటి వాడు ఆ పెట్టెలో నుండి లేచి ఉన్నాడు. This video is still available in YouTube. You can search Reinhard Bonnke raised dead to life. రైన్హార్డ్ బాంకే అనేటువంటి దైవజనుడు మృతులను బ్రతికించాడు అనేటువంటి యూట్యూబ్ లో కొట్టి మీరు చూడండి, నేటికి ఉన్నది. So you have authority to heal the sickness. గనుక రోగములను బాగు చేయడానికి నీకు అధికారం ఉన్నది. You have authority to raise the dead to life. మరణించిన వారిని జీవముతో లేపుటకు నీకు శక్తి ఉన్నది. As the disciple of Jesus, we have that authority. యేసు శిష్యునిగా నీకు ఆ అధికారము కలదు. But the parameter is, are we having the faith? అయితే నీకు విశ్వాసం ఉన్నదా? So let us today have faith and declare the authority. కనుక ఈ దినాన మనము విశ్వాసము కలిగి ఆ అధికారాన్ని ప్రకటిద్దాం. Let's pray.
ప్రార్థించుకుందాం. Father, we thank you for this beautiful time. తండ్రి, ఈ సుందరమైన సమయం కొరకు నీకు వందనములు. With the authority you have given to us, నీవు మాకు ఇచ్చినటువంటి ఈ శక్తి ద్వారా we declare in Jesus' name, let please enter into the families who are watching program today. ఎవరైతే ఈ కార్యక్రమములను తిలకిస్తున్నారో వారి కుటుంబములలోనికి మీరు ప్రవేశించండి ప్రభు. Let sick be healed in Jesus' name. యేసు నామములో రోగులు స్వస్థపరచబడుదురు గాక. Let problems be solved in Jesus' name. యేసు నామములో సమస్యలు తీర్చబడును గాక. Let demons be cast away from our nation, from our families and this world in Jesus' name. మా కుటుంబములలో నుండి, దేశములో నుండి, ప్రపంచములో నుండి దయ్యములు వెడలిపోవును గాక. With faith we ask in Jesus' name. విశ్వాసము ద్వారా యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel, Moses Abhishek, MOACS ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్, అవర్ అడ్రస్ పాస్టర్ టి మోసెస్ అభిషేక్, సన్ ఆఫ్ రెవరెండ్ టి బ్లెస్సింగ్, ఇమాన్యుయల్ చర్చ్, భాస్కర్ నగర్, సామర్కోట్, ఆంధ్రప్రదేశ్, India 533440. Our phone numbers 8883299940. May God bless you all.